సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు. శిష్యులు మర్చిపోయారండి? మర్చిపోయారా? అసలు మర్చిపోతే మన భారతదేశానికి ఈ కొవ్వూరులో ఇక్కడ నాలంటోడు మీలంటోడు నిలబడతామంటారా? వాళ్ళు మర్చిపోలేదు, నమ్మకంగా చేశారు. మరి మీరు నేను చేస్తున్నామా? అబ్బాయి నేను ఆదివారం చర్చికి వెళ్ళిపోతానండి, నేనండి మా ఓళ్ళతో బైబిల్ డిస్కషన్ పెట్టి అయ్యి కాదు, అవి అందరూ చేస్తారు, అందరూ చేస్తారు. చూడండి యూట్యూబ్లోని గట్టి చూడండి, ముసలోళ్ళు పొల్లుడిపోండి ముసలోళ్ళు సువార్త చేస్తున్నారండి. వాళ్ళు వచ్చేసి వాళ్ళ విశ్వాసం గురించి అంటున్నారు ఆ సోషల్ మీడియాలో. బామ్మ నువ్వు చర్చికి వెళ్తాం మానేసి ఇంటికాడు ఉండు, లేదంటే నేను 4 ఏళ్ళు కట్ చేస్తామంటే ఓ ముసలావిడ సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు, నా 4 ఏళ్ళు వదిలేసుకుంటాను కానీ నా దేవుడి సన్నిధి వదులుకుంటాను. ఆవిడే చేస్తుందండి ఆ సువార్త. మీరేం చేస్తున్నారు? కనీసం మన పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. మన బ్రతుకుని చూసి మన ప్రవక్తను చూసి మన ఇంటోళ్ళు మన చుట్టాలు మన బంధువులు మారాలి. ఏమండి? మన మాట ద్వారా కాదు, క్రియ ద్వారా ఉండాలి. అంటే హృదయాన్ని చూసేవాడు దేవుడు. నేనేమంటానంటే మనం ఉన్నదే ఇక్కడ అనేకమైన ప్రాంతాల నుంచి, మందిరాల నుంచి, సంఘాల నుంచి వచ్చిన వారు. మన బుద్ధులు, మన మైండ్ సెట్, మన బంధాలు వేరే.